హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాము. మీరు చూసిన రామ్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ దాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే నా లేటెస్ట్ అప్డేట్స్ అని మీరు మీ మెయిల్లో పొందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ మెటీరియల్ గురించి ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మన పీవీసీ బోర్డులు, స్విచ్ బోర్డులు ఫ్రెండ్స్. నెక్స్ట్ మెయిన్లు ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియో. నెక్స్ట్ వీటి స్విచ్చెస్ ఫిట్ చేయడం ప్లస్ సాకెట్స్ ఇవన్నీ కనెక్షన్ చేయడం కూడా మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని ఇంతకుముందు ప్రీవియస్ వీడియో మన పైన ఐకార్డ్లో లేకపోతే స్క్రీన్లో రెండిట్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని వాచ్ చేయండి. దీంట్లో చూసుకుంటే కనుక మనకి స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ కనెక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. తక్కువ ఖర్చులో హౌస్ వైరింగ్ అనేది ప్లాస్టిక్ పీవీసీ బోర్డ్స్లో ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలు చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే మనకి 2 మెయిన్లు అనేది పర్చేజ్ చేసి యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి వచ్చేసి ఇది మోటార్ కోసం అనేసి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి ఇది ఇంటి మెయిన్ కోసం, ఇంట్లో బంద్ చేసి ఏదైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మీటర్ చూసుకుంటే కనుక ఇది మనకి గవర్నమెంట్ నుంచి మీటర్ రావడం జరిగింది ఫ్రెండ్స్. దీని సర్వీస్ వైర్ వచ్చేసి మన ఇక్కడ పోల్ ఉంది ఫ్రెండ్స్. పోల్ నుంచి వెళ్ళి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇది మోటార్ కేబుల్ ఫ్రెండ్స్. ఇక్కడ బాయ్ ఉండడం జరిగింది. బాయ్లకి మోటార్ అనేది దింపడం జరిగింది ఫ్రెండ్స్. దానికోసం అనేసి ఇక్కడ మెయిన్ యూజ్ చేయడం జరిగింది. మెయిన్ వేసుకుంటే వాటర్ వచ్చే విధంగా చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే మనకి యువతల త్రో అవుట్ వేసుకొని సప్లై అనేది యువతల గుంజుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ బోర్డు అనేది ఒకటి ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మన ఖాళీ ఒక లైట్ ఒక ఫ్యాన్ కోసం అనేసి ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇది హీటర్ కోసం అనేసి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. కింద మన ఎస్ఎస్ కమాండ్ వచ్చేసి హీటర్ కోసం. నెక్స్ట్ ఇటు మన లైన్ ఎక్స్టెన్షన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం ట్యూబ్లైట్ అనేది ఒకటి కొట్టడం జరిగింది రైట్ సైడ్. ఇక్కడ మనకి 6 మోడ్లర్ బోర్డు ఒకటి పీవీసీ బోర్డు అనేది కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ పీవీసీ బోర్డు ఓన్లీ టీవీ కోసం అనేసి దాన్ని 6 స్విచ్చెస్ అండ్ సాకెట్స్ కోసం అనేసి దాన్ని ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ టీవీ బోర్డు వచ్చేసి అది. నెక్స్ట్ ఇక్కడ మనం త్రో అవుట్ వేసుకొని రైట్ సైడ్ మనం ఇక్కడ గుంజుకోవడం జరిగింది ఫ్రెండ్స్. లైన్ వచ్చేసి ఇక్కడ మనం 8 స్విచ్లో ఒకటి పీవీసీ బోర్డు అనేది ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. తక్కువ ఖర్చులో వచ్చేసి మనకు ఒక లైట్కి ఒక ఫ్యాన్ కోసం అనేసి లైన్ వేయడం జరిగింది. చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే మనకు చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఒక లైన్ ఒక రూమ్కి ఒక బోర్డు చొప్పున మనం ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే దీంట్లో ఇది వచ్చేసి లైట్కి ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే ఇది లైట్ కోసం అనేసి ఫిట్ చేయడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి ఫ్యాన్ కోసం ఫ్రెండ్స్ ఇంకో స్విచ్. మిగతా వచ్చేసి ఇంకోటి ఖాళీగా. నెక్స్ట్ వచ్చేసి మిగతా 2 సాకెట్లకి ఒకటి ఇండికేటర్ అనేది ఉంచడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే కనుక ఇక్కడ మన ఈ బోర్డులో కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. దీంట్లో ఒక లైట్ ఒక ఫ్యాన్ కోసం అనేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు లైట్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది లైట్ కోసం వచ్చేసి. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒకటి ఫ్యాన్ కోసం అనేసి ఇది పెట్టడం జరిగింది ఫ్యాన్ వర్కింగ్ ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్విచ్ వచ్చేసి సాకెట్ కోసం ఛార్జింగ్ వీటి కోసం అనేసి అది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీంట్లో చూసుకుంటే కనుక ఈ సాకెట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సాకెట్స్ వచ్చేసి మనకి ఒకటి టేబుల్ ఫ్యాన్ అనేది స్టాండ్ ఫ్యాన్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దీంట్లో చూసుకుంటే కనుక మనకి సాకెట్లో పెట్టేసి వర్కింగ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే మనకి వచ్చేసి 1500 పడ్డది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి టేబుల్ ఫ్యాను స్టాండ్ ఫ్యాన్. ఇది వచ్చేసి దీంట్లో చూసుకుంటే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి రూమ్కి ఒక బోర్డు అనేది పెట్టడం జరిగింది. ఎక్స్ట్రా మన టీవీ బోర్డు అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై నౌ.